హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మేమైతే మేడారం అయితే వెళ్తున్నాం అండి. మేము ఇటు మా అత్తయ్య వాళ్ళ ఇంటి వైపు వెళ్ళేటప్పుడు ప్రతిసారి అయితే మేడారంలో దర్శనం చేసుకొని వెళ్తామండి. వెళ్ళేటప్పుడైనా సరే వచ్చేటప్పుడైనా సరే ఒకసారైనా మేడారం దర్శనం అయితే చేసుకుంటాం కంపల్సరీగా. సో ఇప్పుడైతే మేము మా తోటికోడల వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. దారిలో మేడారం అయితే తగులుతుంది. సో అక్కడైతే దర్శనం చేసుకొని వెళ్తామండి. మేమైతే బయలుదేరిపోయాము. శ్రీశాంత్ అయితే ఇంకా కార్లోనే నిద్రపోయాడు. ఇంకా మధ్యలో అయితే ఆగామండి, కొంచెం కొబ్బరి నీళ్ళు అవి తాగుదామని చెప్పేసి ఆగి అవి తాగేసి ఇంకా మేడారానికి వెళ్తున్నాము. అక్కడ చూపిస్తుంది కదా దారి మేడారం. ఇంకా మేడారం బయలుదేరామండి. ఇంకా మేడారం రూట్ అయితే సింగిల్ వే ఉంటుంది, కానీ అక్కడ వెదర్ అదంతా బాగుంటుందండి. మేము వెళ్ళినప్పుడు కూడా అంత ఎండ లేదు. ఆ రోజైతే వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, కొంచెం మరీ అంత ఎండ అయితే ఏం లేదనమాట. మేమైతే ఇంకా బయలుదేరేసరికి మధ్యాహ్నం ఆ టైం అయింది. ఇంకా అప్పుడు ఎండ కూడా అక్కడ అడవిలో ఏంటంటే మనకి ఎంత ఎండ వచ్చినా కూడా మనకు అంత ఎండ అనిపించదు అనమాట. ఆ చెట్ల నీడకి నాకైతే ఆ రూట్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే వైపు రూట్ అయితే చాలా బాగా నచ్చుతుంది. చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా. వెహికల్స్ కూడా తక్కువ ఉంటాయి ఆ రోడ్లో అయితే. ట్రాఫిక్ అనేది అస్సలు ఉండదన్నమాట. నేను వెళ్తుంటే నాకు మన కారు ఒకటే వెళ్తుందేమో ఈ రోడ్లో అన్నట్లు అనిపించింది అనమాట. ఎక్కడో ఒక కారు అయితే తగులుతుంది. చూడండి ఆ రోడ్లు ఎంత విశాలంగా ఎంత బాగున్నాయో. ఇంకా మేడారానికి అయితే మేము అక్కడ ముందే బెల్లం అది తీసుకొని వెళ్దాం అనుకున్నాం, కానీ మాకు ఎక్కడ ఇంకా షాపులు తగలేదు మధ్యలో. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా తీసుకోకుండా అక్కడే కానుక వేద్దాం అన్నట్లు ఇంక వెళ్ళిపోయాం అనమాట. ఇంకా అత్తయ్య అయితే ఫోన్ చేసి చెప్పారు, ముందే తీసుకోండి కొబ్బరికాయలు బెల్లం అది. అక్కడ ఏంటంటే మేడారంలో అమ్మవారికి అదే సమ్మక్క సారథికి బెల్లం అయితే ఆనవాయితీగా ఇస్తూ ఉంటారనమాట. దాన్ని బంగారం అని కూడా అంటారు బెల్లాన్ని. సో బంగారం ఇస్తూ ఉంటారు అక్కడే. పిల్లలకైతే అంత వెయిట్ ఉంటుందో అంత వెయిట్కి బెల్లాన్ని తూకంగా బంగారం కింద యూజ్ చేసి బెల్లాన్ని తూకంగా వేస్తారనమాట. అంత వెయిట్తో అంత మహిమ ఉంటుంది. సమ్మక్క సారక్క గుడి టెంపుల్ దగ్గరికి అయితే మనం వచ్చేస్తున్నామండి. ఇది రూట్ అనమాట. అక్కడికి వెళ్ళే చెక్ పోస్ట్ దగ్గర అదనమాట. ఇంకా కొంచెం దూరం వెళ్తే మనకి మేడారం వచ్చేస్తుంది. ఇక్కడ మీకు ఆర్చ్ కనిపిస్తుంది కదా, అది ఎంట్రన్స్ అనమాట. పక్కనే జంపన్న వాగు కూడా ఉంటుంది. మేమైతే ఇంక వచ్చినప్పుడల్లా అక్కడ దిగి కొంచెం కాళ్ళు చేతులు కడుక్కొని తల మీద నీళ్ళు చల్లుకొని గుడికి వెళ్ళే వాళ్ళం అనమాట. ఇంకా పిల్లోడు నిద్రపోతున్నాడు అని చెప్పేసి ఇంక నేను దిగలేదనమాట. అంతే నీళ్ళు కూడా ఎక్కువ లేవు జంపన్న వాగులో. ఫస్ట్ ఇక్కడ ఒక స్టోరీ అయితే ఉంది, నాకు అంత బ్రీఫ్గా అయితే తెలియదు కానీ కొంచెం తెలుసు. సో ఇంకా మేడారం జాతర అయితే అందరికీ తెలియంది కాదనమాట. ఇక ఇదంతా అయితే మేడారం ఊరండి. ఇది జాతర అప్పుడైతే అస్సలు జనమే ఉంటారు మొత్తం. ఆ షాపులు అవి కిటకిటలు ఆడుతూ ఉంటాయి అనమాట. ఇంకా అక్కడే అన్నీ ఇంకా కోళ్ళ షాపులు అన్నీ ఉంటాయి. అక్కడే కోసుకొని తినేసి అక్కడే జాతర అన్ని రోజులు అక్కడే ఉండి వస్తారనమాట. ఇంకా మేడారం జాతర అంటేనే ఇంకా ఆ కోళ్ళ జాతర అన్నట్లు ఉంటుంది, మేకల జాతర కోళ్ళ జాతర అన్నట్టు ఉంటుంది అనమాట. 4 రోజులు అయితే జాతర అయితే చేస్తారండి. ఆ జాతర టైంలో అయితే ఆ ఊరు దాటి అంత క్యూ అయితే ఉంటుందంట. ఇంకా నేను ఎప్పుడైతే జాతర అప్పుడైతే వెళ్ళలేదు, కానీ ఆ జాతర టైంలో మా తోటికోడ వాళ్ళు అయితే వెళ్ళి అక్కడే స్టే చేస్తారంట 4 రోజులు. కానీ దర్శనం అందటం కూడా చాలా కష్టంగా ఉంటుందంట, అంత రష్ అయితే ఉంటారంట జనము. ఇక మేమైతే గుడి దగ్గరలోకి వచ్చేసామండి. ఇక గుడి ఇది బయట ఎంట్రన్స్లో పక్కన షాపులు అండి. ఇక్కడ బెల్లం అది అమ్ముతారు కానీ కొంచెం రేట్ అయితే ఎక్కువ ఉంటుంది. అందుకని చాలా వరకు ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటారనమాట బెల్లం కొబ్బరికాయలు అవన్నీ. అక్కడ కనిపిస్తున్నాయి కదా తూకాలు, దానిలోనే వెయిట్ అనేది వేస్తారనమాట. బంగారు తూకం అనేది వేస్తారనమాట. అదే బెల్లం తూకం అనమాట. అక్కడే వేస్తారు. అక్కడే కొని బెల్లం చాలా పెద్ద పెద్ద కుందులు అయితే ఉంటాయి, అవి కొనేసి అక్కడ పెట్టేస్తారు. అమ్మవారికి ప్రసాదంగా పెట్టి కొంచెం తీసుకొని ఇంటికి వెళ్తారనమాట. చీరలు అవి కూడా ఇస్తారు అమ్మవారికి. అక్కడ సమ్మక్క సారలమ్మ అయితే ఉంటారనమాట. వాళ్ళిద్దరూ తల్లి కూతుర్లు. సమ్మక్కగా అయితే సారలమ్మ నాగులమ్మ అలాగే జంపన్న ముగ్గురు సంతానం అనమాట.
జంపన్న అనేది ముందు చూపించాను కదా ఒక వాగు, అది జంపన్న వాగు అనమాట. ఆయన సమ్మక్క కొడుకు తను. సో ఇక ఇలా స్టోరీ అయితే కొంచెం ఉంది. జాతర అప్పుడైతే అమ్మవారు కొండల్లో ఉంటారు. ఎలా అంటే ఒక బొట్టుగా తయారయ్యి అని నమ్ముతారనమాట. కుంకభరణిగా దాన్ని అమ్మవారుగా పూజించి అమ్మవారిని అలా కుంకభరణిని తీసుకొచ్చి 4 రోజులు పూజించి మళ్ళీ వెళ్ళి అక్కడ పెట్టేస్తారనమాట. సో అలా అయితే స్టోరీ ఉంది. చెప్తున్నా కదా, నాకైతే కొంచెం బ్రీఫ్గా అయితే తెలియదండి, కొంచెమే తెలుసు. అందుకని చెప్పేసి నేను ఎక్కువ చెప్పలేకపోతున్నాను. మేమైతే గుళ్ళోకి వచ్చామండి. ఫస్ట్ అది సమ్మక్క గద్ద అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి మేము కొంచెం 3 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి నమస్కరించుకొని అలా కొంచెం బొట్టు అది పెట్టుకొని మళ్ళీ తర్వాత సార్లమ్మ దగ్గరికి అయితే వెళ్తాము. ఎదురెదురే గద్దెలు ఉంటాయి అన్నమాట. చూడండి క్యూ లైన్లు ఎన్ని ఉన్నాయో. అది జాతర అప్పుడైతే ఇంకా పెరిగిపోతాయండి. అస్సలు రష్ అయితే మామూలుగా ఉండదు అనమాట. మీరు ఎప్పుడైనా లైవ్ కూడా ఇస్తూ ఉంటారు టీవీకి జాతర అప్పుడు ఒకవేళ చూసుంటే నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడ క్యూ లైన్స్ చూడండి ఎన్ని ఉంటాయో. ఇంకా అప్పుడైతే జాతర అయిన టైం తర్వాత అయితే ఊర్లో జనాలు ఎవ్వరూ అయితే ఉండరంట కొన్ని రోజుల పాటు. అంత పొల్యూట్ అయిపోద్దంట మేడారం అంతా. సో అదంతా క్లీన్ చేసేంత వరకు ఊర్లో జనాలు అయితే కొంతమంది వెళ్ళిపోతారంట. ఊరైతే కొంచెం ఖాళీగా ఉంటుందంట. సో ఇక్కడ చూసారా సమ్మక్క గద్ద అనమాట ఇది. ఇంకా గద్దెని అయితే పూజిస్తూ ఉంటారు. చాలా మహిమ ఉన్న అమ్మవారు అయితే మేడారం అనమాట. తెలంగాణలో రాష్ట్ర పండుగగా కూడా చేశారంట. తెలంగాణ సపరేట్ అయిన తర్వాత అంత మహిమ గల్ల మేడారం జాతర అనమాట. ఇక్కడైతే పూజారులు వాళ్ళే అలా ఏమి ఉండరండి. కొంతమంది అయితే కూర్చొని ఉంటారు, వాళ్ళే బొట్టు అయితే పెడుతూ ఉంటారు. చీరలు ఎవరైనా తీసుకొచ్చినా అక్కడ కట్టి ఇస్తూ ఉంటారనమాట. ఇంకా మేమైతే కానుకైతే వేసాము హుండీలో. కొబ్బరికాయలు అవి ఏమీ తీసుకురాలేదు కదండి. ఇంకా శిషాన్స్ అయితే కొంచెం కానుకైతే వేయించామన్నమాట. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ సారక్క గద్దెకి అయితే వెళ్తున్నాము. సారక్క గద్దె దగ్గర కూడా సేమ్ ఇంకా అమ్మవారు ఎలా ఉంటారు ఇక్కడ కూడా అంతే ఉంటారనమాట. ఇంకా అక్కడ కూడా ఒక 3 ప్రదక్షిణాలు చేసేసి బొట్టు అది పెట్టుకొని మళ్ళీ వస్తున్నాం అనమాట. అక్కడైతే బొట్టు స్పెషల్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. వెళ్ళినప్పుడల్లా కొంచెం తీసుకొని వస్తూ ఉంటానన్నమాట. ఇంకా అక్కడ కొంచెం బొట్టు తీసుకొని అయితే వచ్చాను నేను. అదేంటంటే పసుపు కుంకుమ మిక్స్ అయిపోయి ఆ కలర్ అయితే చాలా బాగుంటుంది. ఫేస్ మీద పెట్టుకోగానే చాలా లుక్ అయితే వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి కంపల్సరీ మర్చిపోకుండా అయితే నేను కుంకుమ అయితే తీసుకొచ్చుకుంటానండి. అలాగే ఈసారి వెళ్ళినప్పుడు కూడా నేను కుంకుమ అయితే తీసుకొచ్చుకున్నాను కొంచెం. ఇంకా మేము వస్తుంటే ఇంకా అమ్మవారికి చీర అయితే సమర్పిస్తున్నారండి. ఇంకా ఎలా కడతారు ఏంటి అనేది నేను చూశాను ఫస్ట్ టైం కదా, నాకు చూడాలనిపించి ఇంకా అక్కడే కొంచెంసేపు ఆగి చూశాను అనమాట. అమ్మవారికి అయితే చీర అయితే సమర్పించారు ఆవిడ. ఇలా అయితే అమ్మవారి జాతర అప్పుడైతే ఇంకా లెక్క ఉండదు అనమాట. వేల చీరలు అయితే వస్తూ ఉంటాయి అమ్మవారికి. ఇంకా అవి అక్కడే ఉంచుతారా లేకపోతే తీసుకువెళ్తారా అనేది నాకైతే ఐడియా లేదండి. అమ్మవారికి అయితే కడతారు, మరి తర్వాత ఆ చీరని వాళ్ళకే ఇస్తారా లేదనేది నాకు తెలియదు అనమాట. ఇక ఆ రోజు మేము వెళ్ళిన రోజు అయితే ఎక్కువ రష్ లేదనమాట. ఎందుకంటే జాతర అయితే అయిపోయింది. అప్పటికి జనవరిలో అయితే వస్తుందంట జాతర. అంతకుముందు 2 సంవత్సరాలకు ఒకసారి చేసేవాళ్ళంట. ఇప్పుడైతే ప్రతి సంవత్సరం చేస్తున్నారంట. కాకపోతే సంవత్సరం ఆగిన తర్వాత ఇంకో సంవత్సరం వస్తుంది కదా, అంటే 2 సంవత్సరాలకు ఒకసారి రియల్ జాతర అయితే జరుగుతుందనమాట. మధ్యలో అయితే నార్మల్గా ఇంకా అమ్మవారిని తీసుకురావటం అదేమీ ఉండదన్నమాట. నార్మల్ జాతర అయితే జరుగుతుందంట. ఇంకా అక్కడ సమ్మక్క సారక్క దర్శనం అయితే చేసుకొని మేమైతే పక్కన ఇంకా కొంతమంది ఉంటారు కదా గోవిందరాజులు, అలా వాళ్ళ దర్శనాలు అయితే చేసుకున్నాం అనమాట. వాళ్ళు ఎవరో కూడా కొంచెం నాకు తెలియదండి, అందుకని చెప్పేసి నేను చెప్పట్లేదు. అక్కడ బోర్డు మీద పేర్లు రాసి ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి ఆ పేరు అయితే చెప్తున్నాను. అది సమ్మక్క సారక్కకి ఎలా ఏంటి రిలేషన్ అనేది నాకు తెలియదు. సో అందుకని నేను చెప్పట్లేదు అనమాట. ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకొని అయితే మేము వచ్చాము. ఇంకా పక్కన ఇంకో దేవుడు కూడా ఉన్నాడండి. ఇంకా అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని అయితే మేము ఇంకా బయటకు వచ్చేసాం అనమాట. గైస్, మీలో కూడా ఎవరైనా ఇంతవరకు మేడారం ఎవరైనా వెళ్ళుంటే ఈ వీడియో చూస్తుంటే కొంచెం ఒకసారి అయితే కామెంట్ చేయండి, వెళ్ళారా లేదా అనేది. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా చెప్పండి అనమాట కామెంట్ రూపంలో. సో నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఆ గుడికి వెళ్ళినప్పుడల్లా ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. నాకైతే అదొక నాకు ఇంతకుముందు పెళ్లి కాకముందు అయితే తెలీదు సమ్మక్క సారక్క. ఒక్కసారి పేరు విన్నట్టు గుర్తుంది కానీ ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు తెలియదు అనమాట. ఇంకా మేమైతే దర్శనం చేసుకుని అయితే ఇంక వెళ్ళిపోతున్నామండి. రిటర్న్ అయిపోయాము. ఇంక వెళ్తుంటే ఇంకా ఆడవర్లో ఇక్కడ చూసారు కదా టోర్నడోలు అయితే వచ్చిందండి. మీకు
న్యూస్లో వచ్చే ఉంటుంది, టోర్నడోలో మేడారం అడవుల్లో వచ్చిందని చెప్పేసి. చూడండి ఎన్ని చెట్లు అయితే పడిపోయినాయి, దాదాపు 1,00,000 చెట్లు అయితే పడిపోయినాయి అంట ఆ టైంలో. సో ఇప్పటికీ ఇంకా అలానే ఉంది. ఇంకా అదంతా చూసుకుంటూ ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయామండి మేము. సో గైస్ వీడియో అయితే చూసారు కదా, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ గైస్.